వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. తెలంగాణలో పురపాలక సంస్థలు అలాగే నగరపాలక సంస్థలకి ఎలక్షన్ జరిగినాయి. సుమారుగా 7 నగరపాలక సంస్థలకి ఎలక్షన్స్, అలాగే 105 పురపాలక సంస్థలకి ఎలక్షన్ జరిగినండి. ఈ ఎలక్షన్స్ ఎలా జరిగినాయంటే ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు నిలబడతారు చూడండి, ఆ విధంగా ప్రచారం జరిగింది. హోరాహోరీ అంటే ఒక పార్టీలు తరపున వాళ్ళు బీభత్సంగా అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మనకు తెలుస్తున్నాడు. అది ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఖర్చు పెట్టేంత వాళ్ళు ఒక మున్సిపల్ చైర్మన్ కానీ లేదంటే కార్పొరేటర్ అలాగే అది మేయర్, డిప్యూటీ మేయర్, ఇటువంటి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మనం చూసాం. ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏంటి, ఇవాళ వచ్చే ఏంటి లాభం ఏంటని చూస్తే భవిష్యత్తులో నేను నగర మేయర్ని, ఈ మేయర్ పదవి నుంచి ఆ యొక్క పేరుతో మంచిగా బాగా పరిపాలించి మంచి పేరుతో ఉన్నత పదవులు ఇంకేమన్నా పదవులు రావడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో కొంతమంది డబ్బు గల వాళ్ళు అనొచ్చు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఇది అవకాశం ఉంటుంది, పేదవాళ్ళకి కొద్దిగా అవకాశాలు తక్కువ ఉంటాయండి. వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగుంటేనే వీళ్ళు ఈ యొక్క స్థితికి రావడానికి అవకాశం ఉంది ఈ రోజుల్లో. అంటే ఓట్లు ప్రజలు ఎలా వేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, అఫీషియల్గా ఎంత ఖర్చు పెట్టాలి, అన్అఫీషియల్గా ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ మీటింగ్లు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మేయర్లు కానీ లేదా చైర్మన్లు కానీ అంటే మున్సిపల్ చైర్మన్లు కానీ వాళ్ళకి గౌరవం ఉంటుంది, మర్యాదలు ఉంటాయి, అలాగే అధికారాలు ఉంటాయి. వాళ్ళు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు చేయవలసిన పనులు కూడా ఉంటాయండి. గౌరవ మర్యాదలతో పాటు వాళ్ళు చేయవలసిన బాధ్యతలు కూడా ఉంటాయి. ఉదాహరణకి నగర మేయర్లు కానీ లేదంటే మున్సిపల్ చైర్మన్లు కానీ వాళ్ళు చేయవలసిన పనులు ఏమిటంటే ఆ యొక్క నగరం కానీ లేదంటే ఆ యొక్క పురపాలక అంటే మున్సిపాలిటీ కానీ రోడ్లు నిర్మాణం కానీ, డ్రైనేజీలు, పన్ను వసూళ్లు, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించడం, వీధి లైట్లు, ఇలాగా పన్ను వసూళ్లు ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు హౌసింగ్ ప్లాన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చేయవలసిన పనులు. వీళ్ళు నెలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించవలసి వస్తుందండి. మేయర్ అయితే మేయర్కి అసలు జీతాలు ఎంత ఉంటాయి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా, వీళ్ళ జీతాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి. ఒక మేయర్ ఉన్నానుకోండి, మేయర్కి 65,000 రూపాయల జీతం నెలకి. ఆయన లేనప్పుడు మేయరు ఏదైనా సెలవు పెట్టినప్పుడు డిప్యూటీ మేయర్ ఏమో ఆయన సభను నిర్వహిస్తారు, ఆ సమావేశాన్ని. ఆయనకి జీతం ఎంత చూసాం అనుకోండి, 32,500 రూపాయలు. కార్పొరేటరు అంటే ఈ కార్పొరేషన్కి, నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్కి జీతం ఎంత అని చూస్తే 7,500 రూపాయలు. బట్ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో మనకు తెలుసని మనం చూసాం. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, నెలకి 7,500 రూపాయలు కార్పొరేటర్ యొక్క జీతం. ఇక మున్సిపాలిటీలకు వచ్చామనుకోండి, మున్సిపాలిటీలో 50,000కు మించి జనాభా ఉన్నట్లయితే ఆ మున్సిపాలిటీ చైర్మన్ యొక్క జీతం 19,500. డిప్యూటీ అంటే వైస్ చైర్మన్కి 9,750 రూపాయలు. కౌన్సిలర్కి ఎంత అండి, 4,550 రూపాయలు ఆ జీతం. అంటే రోజుకి కౌన్సిలర్ అంటే 150 రూపాయలు పడింది రోజుకి జీతం కౌన్సిలర్కి. ఇది 50,000 మించిన జనాభా ఉన్నటువంటి పట్టణానికి, మున్సిపాలిటీకి. ఇక కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయండి 50,000 లోపే ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలో చైర్పర్సన్కి 15,600 నెలకి. మరి వైస్ చైర్మన్కి ఎంత అండి, 6,500 రూపాయలు. కౌన్సిలర్కి ఎంత అండి, 3,250 రూపాయలు. అంటే 120 రూపాయలు ఎంత అన్నమాట అండి. 120 కూడా ఇంకా తక్కువే, 120, 110 రూపాయలు పడింది అంటే ఏంటి కౌన్సిలర్కి. కానీ మరి ఇంతంత వాళ్ళు ఖర్చులు పెడుతున్నారు ఏంటంటే వాళ్ళు మంచి పేరు ప్రకారం సంపాదించుకోవాలని. ఇది ద్వారా ఇంకేమన్నా వాళ్ళ యొక్క బిజినెస్లు కానీ లేదంటే భవిష్యత్తులో ఇంకేదన్నా రాజకీయ వారసత్వం, రాజకీయాల గురించి ఆశిస్తూ ఇలాగ నేను మున్సిపల్ చైర్మన్ చేశాను, లేదంటే నాది నగర మేయర్ చేశాను, నాకు ఇంకా ఈ పదవి కావాలి, నాకు ఈ పోస్ట్ కావాలని అడగడానికి అవకాశం ఉంటుందో అని చెప్పేసి వాళ్ళ ఆశయమో నాకు అనిపిస్తుందండి. మరి ఈ మేయర్లు కానీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళు ఎంతకాలం పదవిలో ఉండొచ్చు అంటే వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు.
5 సంవత్సరాల పదవీ కాలం ఉన్నట్లయితే మేయర్ని కానీ చైర్మన్ కానీ వాళ్ళు దించేయాలి, మనకి ఇష్టం లేదనుకుంటే దించేయాలి అనుకుంటే ఆ యొక్క కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ కానీ 4 ఇయర్స్ వరకు ఏమి చేయలేరండి. 4 ఇయర్స్ వరకు వాళ్ళు కంపల్సరీగా అదే పోస్ట్లో ఉంటారు. లాస్ట్ ఇయర్ మాత్రం లాస్ట్ 1 సంవత్సరం మాత్రం ఎలా చేయొచ్చది? ఓటు హక్కున్నటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ సగానికి పైగా వాళ్ళు ఒక సంతకాలతో కూడిన ఒక నోటీస్ ఇవ్వాలి, నిన్ను ఈ పదవి నుంచి దించేస్తాం అని చెప్పేసి. నోటీస్ ఇచ్చి 2/3 మెజార్టీతో వాళ్ళని దింపేయాలండి. 2/3 మెజార్టీ దింపాలంటే అంటే 30 మంది ఉంటే 20 మంది పైగా వాళ్ళు ఓటు వేయాలి దింపేయడానికి. 2/3 మెజార్టీ ఉండాలి. ఇది ఈ పరిస్థితి అండి ఇది. మరి ఇటువంటి ఇదే కాకుండా కోఆప్టెడ్ సభ్యులను ఉంటారండి. అంటే నామినేటెడ్ పోస్టులు సిటీస్కి అయితే, అంటే నగరపాలక సంస్థలు అయితే 5గురు కోఆప్టెడ్ సభ్యులు ఉంటారు. అంటే కలెక్టరో లేకపోతే వాళ్ళ మినిస్టర్లో ఎవరో ఒకళ్ళ కోఆప్టెడ్ సభ్యులను నియమిస్తారు. ఆ కోఆప్టెడ్ సభ్యుల యొక్క వాళ్ళు ఏంటంటే ఓటు హక్కు ఉండదు, కానీ అన్ని సమావేశాల్లోనూ వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి చర్చించడానికి అవకాశం ఉంది కోఆప్టెడ్ సభ్యులు. అదే ఈ మున్సిపాలిటీలకు అయితే 4గురే ఉంటారండి, కోఆప్టెడ్ సభ్యులు 4గురు. మరి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో చక్కగా అంటే ఎన్నికైన వాళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి ఆ యొక్క పట్టణానికి కానీ ఆ యొక్క నగర సిటీకి కానీ తగిన సౌకర్యాలు కల్పించడం, వాళ్ళు వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా వాళ్ళకి అది ప్రజలకి అవసరాలు ఏంటో గుర్తించి వాళ్ళకున్న బడ్జెట్ ఏంటి, దాని బడ్జెట్ని సక్రమంగా ఆర్థిక క్రమశిక్షణతో పన్నులు చక్కగా వసూలు చేసి, అంటే వీధి లైట్లు కానీ రోడ్లు డ్రైనేజీలు అలాగే దోమల బెడద ఒకటి ఉంటుంది మధ్యన, ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడం, గోతులు లేకుండా చూడటం, ఇవన్నీ కూడా చక్కగా చేసి మంచి పేరు సంపాదించుకోవాలని, భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత శిఖరాలు ఉన్నత పదవులు పొందాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.